नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో మనం జ్ఞానయోగం చదువుతున్నాము. అంటే జ్ఞానయోగం అంటే జ్ఞానం ద్వారా ఎట్లాగా మనం భగవంతుని చేరుకోవచ్చు అది తెలుసుకుంటున్నాము. ఈరోజు ప్రాక్టికల్ వేదాంత అంటే అనుష్ఠాన వేదాంతం అంటారు కదా, ఎక్కడిచ్చారంటే లండన్లో 10th November 1896లో ఈ లెక్చర్ ఇచ్చారనమాట. ఇవన్నీ ఒక సిరీస్ ఆఫ్ లెక్చర్స్ లండన్లో ఇస్తారు, చాలా ఇంపార్టెంట్ ఇవి. అంటే మనం వేదాంతం అంటున్నాం కదా, అసలు ఆ వేదాంతం అన్నది అంటే ఏంటి, ఏం చెప్తుంది మనం చెప్పుకున్నాము. వేదాంతం యొక్క మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా దివ్యమైనది, డివైన్ అన్నమాట. ద హోల్ యూనివర్స్ ఈజ్ డివైన్. అలాగే మనం కూడా ఆ భగవంతుని యొక్క అంశలమే. అలాగే మొత్తం అందరికీ కూడా కనెక్షన్ ఉంది. ఇది చెప్పేది వేదాంత చెప్పేది. సో యూనిటీ అండ్ సాలిడారిటీ ఆఫ్ ద హోల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ వేదాంత. మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా డివైన్ ఎసెన్స్తో ఉంది. తర్వాత ఇదంతా కూడా కలిసి ఉంది. వీటి మధ్య మనం చూస్తున్నటువంటి డిఫరెన్సెస్ కాదు. కానీ మనకు తెలుసుకోగలుగుతున్నామా? మనకి ఇద్దరు మనుషులకే పడట్లేదు కదా. ఎందుకని? మన కళ్ళకు కనిపించేదంతా ఏం కనిపిస్తుంది? డిఫరెన్సెసే కనిపిస్తున్నాయి, భేదాలు కనిపిస్తున్నాయి. కానీ ఇది ఏం చెప్తుంది? ఒకటే అని చెప్తుంది. అందుకని స్వామీజీని అందరూ అడిగేవారు. వెస్టర్న్ కంట్రీస్లో ఈ లెక్చర్స్ చెప్తూ ఉంటే స్వామీజీని అడిగేవారు, ఇది ఏమైనా ప్రాక్టికల్? ఇది ప్రాక్టికల్ కాదు కదా. ప్రాక్టికల్గా మనం ఉండగలుగుతున్నామా? ఎదుటి వాళ్ళు ఏదన్నా మనకు మనస్పర్ధలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మన కంట్రీ వేరు, వేరే కంట్రీ వేరు, మన కులం వేరు, వేరే కులం వేరు, ఇలా రకరకాల డిఫరెన్సెస్నే మనం చూస్తున్నాం కదా. ఈజ్ ఇట్ రియల్లీ ప్రాక్టికల్ అని స్వామీజీని చాలామంది ప్రశ్నలు అడిగారట. అందుకని స్వామీజీ చెప్తున్నారు, చాలామంది నన్ను అడుగుతున్నారు, ఈ వేదాంత ఫిలాసఫీ అన్నది ఇది ప్రాక్టికల్లా కాదా అన్నది. సో దాని గురించి నేను చెప్తాను. ఎందుకంటే ఏదైనా ఒక ప్రిన్సిపల్, ఒక రిలీజియన్ ఏదైనా ఉందంటే అది ప్రాక్టికల్ అయితేనే కదా మనకు ఉపయోగం, లేకపోతే దానివల్ల ఉపయోగం ఏముంది? అందువల్ల నేను ఈ విషయంలో నేను చెప్తున్నాను. అంటే మనకి ఏదైనా ఒక రిలీజియన్ ఉందంటే మన యొక్క జీవిత విధానంలో అది అన్ని చోట్ల మనం దానిని అప్లై చేసుకోగలగాలి, ప్రతి ఫీల్డ్లోనూ కూడా. అది ప్రాక్టికల్ అవుతుంది. సో దాని గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను. కొన్ని సిరీస్ ఆఫ్ లెక్చర్స్లో నేను చెప్తాను. ఒకే రోజులో అయ్యేది కాదని చెప్తున్నాను. ఇది ఫస్ట్ లెక్చర్ అనమాట. ఇది ఎక్కడ లండన్లో ఇచ్చినటువంటి లెక్చర్. సో దీనికి మెయిన్గా ఫస్ట్ మా స్వామీజీ చెప్పేది ఏంటంటే, ఈ వేదాంత ఫిలాసఫీ అన్నది ఎవరి నుంచి వచ్చింది? ఎవరి పేరు లేదు అక్కడ. కొంతమంది ఋషుల యొక్క అనుభూతులు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం కొంతమంది ఋషులు ఈ ప్రపంచం యొక్క తత్వం ఏంటి, దాని గురించి వాళ్ళు ధ్యానం చేసి కొన్ని వందల సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి వచ్చిన ఈ ఫిలాసఫీ అనమాట ఇది. సో అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎవరు చెప్పారో తెలుసా? ఇది మెయిన్గా కింగ్స్ చెప్పారట ఇవన్నీ కూడా. ఆశ్చర్యం చూడండి, అందరూ కూడా కింగ్స్ చెప్పారు ఇది అని చెప్పి ఒక కథ చెప్తున్నారు. అందులో ఈ శ్వేతకేతు, మీరు పేరే వినే ఉంటారు. శ్వేతకేతు యొక్క ఫాదర్ ఏమో అరుణి. సో ఈ శ్వేతకేతు ఒకసారి అక్కడ ఉన్నటువంటి రాజు ఆస్థానంలోకి వెళ్తే ఈ అబ్బాయి, చిన్న అబ్బాయి, అప్పుడు రాజు అడిగాడు, నీకు ఈ మృత్యు ఎందుకు వస్తుందో తెలుసా, అలాగే జన్మ ఎందుకు వస్తుందో తెలుసా, ఈ ప్రపంచం యొక్క రహస్యాలు నీకు తెలుసా అని అడిగితే ఈ అబ్బాయి అంటాడు, నాకు తెలియదని ఇంటికి వెళ్ళి అడుగుతాడు అనమాట వాళ్ళ నాన్నగారు. నన్ను ఇలాగ రాజు అడిగాడు, నాకు ఈ విషయాలు చెప్పండి అంటే వాళ్ళ నాన్న అంటాడు, నాకు కూడా తెలియదు అంటే. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి రాజు దగ్గరికి వస్తారు. రాజు అప్పుడు మొత్తం ఈ రహస్యాలని చెప్తాడట, ఉపనిషత్తులో ఉంది. సో ఆయన ఏం చెప్తాడంటే, ఈ ఫిలాసఫీ అంతా కూడా కింగ్స్ నుంచే వచ్చింది, ప్రీస్టులు అన్నది ఈ ఫిలాసఫీని వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు ఆ రోజుల్లో అని ఆయన చెప్తారు. ఈ ఎగ్జాంపుల్ స్వామీజీ ఎందుకు చెప్తున్నారంటే, ఇది మోస్ట్ ప్రాక్టికల్ అని చెప్పడానికి ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు ఎవరైతే ఒక దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి, రాజులు ఉంటారో వాళ్ళంత బిజీ ఎవరైనా ఉంటారా? వాళ్ళకి అసలు ఏం టైం ఉంటుంది చెప్పండి, పరిపాలన చేస్తూ. అటువంటి వాళ్ళు దీనిని ఆలోచించి దీనికోసం సమయం వెచ్చి దీన్ని తెలియజేస్తున్నారు అంటే మరి మనకు ఎంత టైం ఉంటుంది రోజంతట్లో? మనం కూడా దానికోసం ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. వేదాంత అనగానే ఏం చెప్తుంది?
ఏం చెప్తుంది? గట్టిగా చెప్పాలి. వేదాంత అంటే గుర్తుపెట్టుకోవాలి. వేదాంత అంటే ఏం చెప్తుంది? యూనిటీ అండ్ సాలిడారిటీ ఆఫ్ హోల్ ఎగ్జిస్టెన్స్, వన్నెస్ ఉన్నది ఒక్కటే అని చెప్తుంది. సో ఈ విషయాన్ని రాజులు, పరిపాలించే రాజులు వాళ్ళు ఏం చేయాలి? కొంచెం దుష్టులు ఉంటే వాళ్ళనేమో శిక్షించాలి, మంచి వాళ్ళు ఉంటే రక్షించాలి. ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి రాజులకి. చేసేటప్పుడు చాలా డిస్క్రిమినేషన్ చూపించాల్సి వస్తుంది. కానీ అటువంటి వాళ్ళే ఇటువంటి ఫిలాసఫీని రియలైజ్ చేశారంటే, భగవంతుని తత్వాన్ని, అంటే ప్రపంచంలో ఉన్నది ఒక్కటే అని వాళ్ళే అనుభూతి చెందారంటే మనం ఎందుకు చెందలేము? సో అది ప్రాక్టికల్ అనడానికి ఇది ఒకటి మొట్టమొదటి ఉదాహరణ అని చెప్తున్నారు. ఇంకొకటి ఇంకా వేదాంతలో అంటే గీత, భగవద్గీత కూడా మీకు వేదాంత ఫిలాసఫీ యొక్క వ్యాఖ్యానం అనమాట. భగవద్గీతలో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? ఇంటెన్స్ యాక్టివిటీ అండ్ ఇటర్నల్ కామ్నెస్. అంటే చాలా ఇంటెన్స్గా అంటే ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి, కానీ మైండ్ మాత్రం కామ్గా ఉండాలి. ఇది భగవద్గీత చెప్పేది. భగవద్గీత చెప్పేది కూర్చొని ఎంతసేపు భగవంతుని ధ్యానించి అలా చెప్పలేదు. నువ్వు ఎంతో పని చేస్తున్నప్పుడు కూడా ఎంతో ప్రశాంతంగా ఉండగలగడం అన్నది హయ్యెస్ట్ ఐడియల్. ఏమి పని చేయకుండా కూర్చొని కళ్ళు మూసుకుని కూర్చోమంటే కూర్చోవచ్చు మనం. అలాగే ఇప్పుడు పనిచేస్తూ అందరితో దెబ్బలాడుతూ వాళ్ళని వీళ్ళని చంపుతూ వీళ్ళని కొడుతూ అది కూడా ఈజీగా చేసేది, మన ఇన్స్టింక్చువల్గా చేసే పని అది. కానీ పని చేస్తూ ఉన్నాం, కానీ లోపల మాత్రం కామ్నెస్ అన్నమాట. వెంటనే అంటే దాని యొక్క ఎఫెక్ట్ నా మీద పడట్లేదు, దాని యొక్క ఇంప్రెషన్స్ నా మీద పడట్లేదు. ఎలా కామ్గా ఉండగలుగుతాం? పని చేస్తూ నలుగురితో మాట్లాడుతూ అవే గుర్తుకొస్తూ ఉంటాయి, వాళ్ళ అన్న మాటలు వీళ్ళన్న మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి లేదా? కానీ ఇక్కడ ఇటర్నల్ కామ్నెస్ అంటే వెంటనే మర్చిపోతున్నాం, అది ఎక్కడిదక్కడే, దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ప్రతిరోజు మనం ప్రతి సంఘటనకి మనం ఏం చేస్తాం? జీవితంలో ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు ఒక మాట అన్నారు జీవితాంతం మనం మర్చిపోం, వాళ్ళకి పని చేశారు మన జీవితాంతం మర్చిపోం. అది ఐడియల్ కాదు. పని చేస్తూ ఉంటాం అంటే దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామని లెక్క. అంటే నీకు నేను రెస్పాండ్ అవుతున్నాను, నువ్వు నన్ను తిట్టావు నేను కూడా తిట్టానంటే ఈ ప్రపంచానికి నేను చాలా ప్రాముఖ్యతనిస్తున్నాను, భగవంతుడికి ఇవ్వట్లేదు. భగవంతుడికి నేను ప్రాముఖ్యతనిస్తే ఈ చిన్న చిన్న విషయాలు నన్ను ఎప్పుడు కూడా విచలితం చేయలేవు అని చెప్తున్నాను. సో వేదాంత యొక్క ఐడియల్ ఏంటనమాట? ఇంటెన్స్ యాక్టివిటీ అండ్ ఇటర్నల్ కామ్నెస్. అది అటువంటి వాళ్ళే వేదాంతిస్టులు అని చెప్పి స్వామీజీ చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఇది మనం చెప్పడం చాలా ఈజీ. ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను ఇంటెన్స్ యాక్టివిటీ అండ్ ఇటర్నల్ కామ్నెస్ అని చెప్పడం చాలా ఈజీ. కానీ మనం అలా ఉండగలుగుతున్నామా? చాలా కష్టం. కానీ ఐడియల్ అనేది ఎప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది. ఆదర్శం అన్నది ఏదైనా సరే జీవితంలో మనం ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదు. ఆదర్శం కష్టమా కదా? కష్టమే. అట్లా అని చెప్పి మనం ఎప్పుడు అబద్ధాలు ఆడకుండా ఉండలేమని చెప్పేసి కొంచెం అబద్ధాలు ఆడొచ్చు అదే ఆదర్శం అని చెప్పకూడదు. మన కష్టం అది చేరడానికి కష్టం అని చెప్పి గోల్ అది కాదు, గోల్ని కిందకి దించేయకూడదు. అర్థమైందా? అబద్ధం ఆడకపోవడం అనేది హయ్యెస్ట్ ఐడియల్. నువ్వు చేరుకోలేకపోతున్నావు, అది మన బలహీనత, అది మనం చేరుకోలేకపోతున్నాం. కానీ ఐడియల్ని ఎప్పుడు కూడా క్రిందకి దించొద్దు. అలాగే ఇది కూడా ఏంటనమాట? ఇంటెన్స్ యాక్టివిటీ అండ్ ఇటర్నల్ కామ్నెస్ అన్నది జీవితంలో హయ్యెస్ట్ ఐడియల్. మహాత్ములు అందరూ ఇలాగే చేస్తారు. గొప్ప గొప్ప మహాత్ములు చూడండి, వాళ్ళు ఎప్పుడూ యాక్టివ్గా ఉన్నారు కానీ కామ్గా ఉన్నారు. మన లోపల చిత్తశుద్ధి, చిత్తం అనేది ఎప్పుడు కూడా విచలితం కాలేదు, చిత్తశాంతి ఎప్పుడు కోల్పోలేదు వాళ్ళు. మనం ప్రతి నిమిషానికి చిత్తశాంతి కోల్పోతాం లేదా? ఇది అనమాట ఐడియల్. అది నేను అక్కడికి వెళ్ళలేకపోతున్నానని చెప్పేసి అది ఐడియల్ కాదు, ఇదే ఐడియల్. కొంచెం మధ్యలో కొంచెం డిస్టర్బ్ అయినా పర్వాలేదు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ నాట్ టు గెట్ డిస్టర్బ్డ్ ఇన్ లైఫ్ అని చెప్పేసి నా లెవెల్కి నేను తీసుకురాకూడదు ఐడియల్ని. సో ఐడియల్ అన్నది అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, అందరి మధ్య కనెక్షన్ ఉంది అన్నది ఐడియల్. నువ్వు చూడలేకపోతున్నావు, నేను భగవంతుని నీలో ఒక చెడ్డ అమ్మాయిని చూస్తున్నాను, కానీ అది నేను చూడలేకపోతున్నాను కాబట్టి ఐడియల్ కిందకి దించకూడదు. ఇది చెప్తున్నారు ఇక్కడ. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది అంటే చూడండి, ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం జీవితంలోనికి ఆచరించగలిగితే మొత్తం ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఎందుకో ఎలా అవుతుందన్నది నేను చెప్తాను, ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది. సరే చూడండి, ఇప్పుడు అందరూ కూడా అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఎక్కడో లేడు. ఇది చెప్పేది వేదాంతం ఏం చెప్తుందంటే భగవంతుడు ఎక్కడో లేడు, మొత్తం అంతా ఉన్నాడు. ఆయన లేకుండా ఏదీ లేదు అసలు. నేను ఈరోజు మాట్లాడలేను, చూడలేను, చూస్తున్నానంటే దానివల్లే చూస్తున్నాను. మీకు చాలాసార్లు ఇది చెప్పాను. ఎలా వస్తుంది మనకి దృష్టి అనేది, ఎలా వస్తుంది చెప్పండి? అదంతా సైంటిఫిక్గా ఇక్కడ ఇమేజ్ పడినప్పటికీ లోపల ఒకటి భగవంతుని శక్తి, ఆ చైతన్యం లేకపోతే లేదు కదా. సో భగవంతుడు పరివ్యాప్తమై ఉన్నాడు మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా. అటువంటి భగవంతుని మనం కనుక్కోవాలి.
కేవలం కళ్ళు చూసేదే కరెక్ట్, కళ్ళు చూసేదే అని చెప్పి దాన్ని బట్టి మనం చేయకూడదు. డీప్ రియాలిటీ అనేది చాలా నిగూఢంగా ఉంటుంది, దాన్ని తెలుసుకోవాలి. సో ప్రతి వాళ్ళలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అని తెలిసినప్పుడు నేను ఈ డిఫరెన్సెస్ చూడకూడదు. నాకు ప్రతి వాళ్ళలో భగవంతుడు ఉన్నాడని నేను చూడగలిగినప్పుడు దట్ ఈజ్ ఐడియల్. నేనేం చేయకూడదు, డిఫరెన్సెస్ చూడకూడదు, డిస్క్రిమినేషన్ చూపించకూడదు, అందరినీ ఒకేలా చూడాలి, అందరినీ ఒకేలా ప్రేమించాలి. దట్ ఈజ్ ద హయ్యెస్ట్ ఐడియా. అంటే దాని నుంచి నువ్వు విడిగా చూస్తున్నావు అంటే నువ్వు దూరంగా ఉన్నావు, చాలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రపంచం అంతా ఒక్కటే అని చెప్తుంది వేదాంతం. ఈరోజు సైన్స్ కూడా నిరూపిస్తుంది ప్రపంచం అంతా ఒకటే. వెనక మీకు లోపలికి వెళ్ళే కొద్దీ వాటి వెనక ఉన్నట్టుది ఒకే ఎనర్జీ ఉంది, ఒకే చైతన్యం ఉందని ఈరోజు సైన్స్ కూడా నిరూపిస్తుంది. అటువంటప్పుడు ఇది కనుక మనం తెలుసుకుంటే కనుక మనందరి మధ్య మనం ఎవరైనా ద్వేషించగలమా? మనం ఎలా మన ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఒక రిలేషన్ ఫీల్ అవుతాం, ఒక బ్లడ్ రిలేషన్ ఉంది కాబట్టి ఫీల్ అవుతాం. ఇది ఇంకా డీప్ రిలేషన్. భగవంతుడు అనే రిలేషన్ ఏదైతే ఉందో డీపెస్ట్ రిలేషన్ మనందరినీ కల్పించేది అన్నమాట. మీరు ఏ పేరు పెట్టి అయినా పిలవచ్చు, ఉన్నది ఒకటే ట్రూత్ కదా. ఆ ట్రూత్ని ఒక్కొక్కరు ఒక రకంగా చూస్తున్నారు. కానీ భగవంతుని ద్వారా మనం అందరం కలిసి ఉన్నాము అని మనం నిజంగా తెలుసుకుంటే వీఆర్ రిలేటెడ్. మన ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఏ విధంగా అయితే మనం వ్యవహరిస్తామో ప్రేమతో, అలాగే అందరితో వ్యవహరిస్తాము. సో ప్రేమ అన్నది యునైటింగ్ ఫ్యాక్టర్. మనుషులు ప్రేమించగలుగుతాను, అది యునైటింగ్ ఫ్యాక్టర్. ద్వేషిస్తున్నావంటే నువ్వు సత్యానికి చాలా దూరంలో ఉన్నట్లే కదా. ఒకవేళ మనం అందరిలో ఉన్నది ఒకటే భగవంతుడు. చూడండి, ఇది ఎంతో పెద్ద పెద్ద మతాలు, గ్రంథాలు ఇవన్నీ చెప్పి తెలుసుకునేది కాదు. కొంతమందిలో నేను చాలామందిని చూశాను, ఆర్డినరీ పీపుల్, వాళ్ళకి ఏం తెలియదు, మతం తెలియదు, గ్రంథం తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళల్లో ఎంత యూనిటీ, మనుషులు చూడగానే ఫీలింగ్ చాలా పేదవాళ్ళలోనే ఇది మనం చూస్తాం, చాలా ఆర్డినరీ పీపుల్లో చూస్తాం. అందువల్ల మనకి ఎంత తెలుసు, ఇంటలెక్చువల్గా నాకు ఎంత తెలుసు, ఇన్ని గ్రంథాలు తీసి అది చదివాను ఇది చదివాను, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. స్వామీజీ ఇక్కడ చెప్తారనమాట, ఇంటలెక్ట్ ద్వారా మనం తెలుసుకోగలిగింది ఏమీ లేదు. యాక్చువల్ ట్రూత్ ఏదైతే ఉందో భగవంతుడి గురించి కేవలం హృదయం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాము. ఇంటలెక్ట్ అంటే ఏంటి? తెలుసుకోవడం, చాలా విషయాలు తెలుసుకొని బుర్రని నింపుకోవడం ఇన్ఫర్మేషన్తో. ఇది ఎంతవరకు ఎలా అంటే ఒక పోలీస్ మ్యాన్ లాగా పనిచేస్తుంది అంటే. పోలీస్ మ్యాన్ అంటే ఎందుకు చెప్పండి, మనకి పోలీస్ మ్యాన్ నిజంగా అవసరమా? ఒకవేళ సమాజంలో ఎవరు కూడా తప్పులు చేయకపోతే అప్పుడు పోలీస్ అవసరమా? సో దెర్ ఈజ్ నో పాజిటివ్ నెసెసిటీ ఆఫ్ ఎ పోలీస్ ఇన్ ద సొసైటీ. పాజిటివ్ నెసెసిటీ ఎప్పుడైనా ఏదైనా అల్లర్లు జరిగినప్పుడు, ఎక్కడైనా అరాచకాలు అయినప్పుడు దానికోసమే పోలీస్. సో ఇంటలెక్ట్ కూడా ఎటువంటిదట? ఆ పోలీస్ మ్యాన్ లాంటిది. అంటే ఏంటి, మనలో చాలా డౌట్స్ ఇలాంటివన్నీ వస్తాయి కదా, తర్వాత కన్ఫ్యూజన్స్, ఇవన్నీ పోగొట్టడానికి మనం ఆ పుస్తకం ఈ పుస్తకం చదివి ఒక డేంజర్ అనమాట, అందులో పడిపోకుండా ఉండాలి. అందువల్ల తెలుసుకోవడానికి అనేది ఇంటలెక్ట్ కావాలి. కానీ భగవంతుని అనుభూతి మాత్రం కేవలం ఫీలింగ్ ద్వారానే. ఈ ఫీలింగ్ అన్నది ఒక ఎలక్ట్రిక్ పవర్ కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉంటుంది. ఒక ఫీలింగ్, దానికి అంత పవర్ కనిపించదు మనకి. ఆ ఫీలింగ్ అన్నది ఇప్పుడు పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆ ఫీలింగ్ వల్లే కదా ఎందుకు అట్రాక్ట్ అవుతూ ఉంటాం మనం వాళ్ళ పట్ల. మనం ఆ ఫీలింగ్కి అంత పవర్ ఉంటుందన్నమాట. సో భగవంతుని కూడా మనం ఎలా చేయగలం? కేవలం ఫీలింగ్ ద్వారానే మనం భగవంతుని దగ్గర చేరుకోగలము. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేవారు, రామకృష్ణ పరమహంస చెప్పేవారు. అదేంటంటే, ఎవరో ఒక ఆయన భగవద్గీత పైన ఉపన్యాసం ఇస్తున్నారంట. అందరూ కూర్చొని వింటున్నారు. ఒక అతను మాత్రం పల్లెటూరు అతను కూర్చొని ఉన్నాడు, ఒకటే ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉంటే అతనికి ఏం తెలియదు, అసలు ఏమి భాష సరిగా అర్థం కాదు, తర్వాత ఆ గీతలో ఏముంది ఏమీ తెలియదు. వీళ్ళందరూ అనుకుంటున్నారు, అమ్మో ఇదేంటి కళ్ళం నీళ్ళు వస్తున్నాయి, మాకు అర్థం కాలేదు సరిగా, నీకేం అర్థమైందంటే నాకేం అర్థం కాలేదన్నాడు. మరి ఎందుకు ఏడుస్తున్నావంటే, ఆయన గీత చెప్తుంటే నేను కళ్ళ ముందు కృష్ణుడిని అర్జునుడిని చూస్తున్నాను అని చెప్పాడంట. స్వయంగా కృష్ణుడు అర్జునుడికి చెప్పడం నేను కళ్ళ ముందు చూస్తున్నాను అన్నాడట. మరి ఏది హయ్యెస్ట్ చెప్పండి? అందరం వినేస్తున్నాం, కానీ ఆ ఫీలింగ్ నిజంగా భగవంతుని చూడగలుగుతున్నాడు ఆ ఫీలింగ్తో. అర్థమైందా? సో ఫీలింగ్కి అంత కెపాసిటీ ఉంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు శంకరాచార్యులు వారు కూడా చెప్తారు ఏంటంటే, వాగ్వైఖరి, శబ్దఝరి, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే కేవలం నీకు తిండి పెట్టడానికి, పాండిత్యం నాకు 4 ఉపన్యాసాలు ఇస్తే 4 డబ్బులు ఇస్తారు ఎవరైనా, తిండి పెట్టడానికే తప్ప నీకు ముక్తి రాదు జీవితంలో. దేనివల్ల ముక్తి వస్తుంది? మీకు కేవలం ఫీలింగ్ ద్వారానే వస్తుంది. లేకపోతే జ్ఞానం, హయ్యెస్ట్ జ్ఞానం, భగవంతుడే సత్యం, ఇదంతా కూడా అనిత్యం, ఈరోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది
అన్న యొక్క వివేకం వల్ల, జ్ఞానం వల్ల మనకు ముక్తి వస్తుంది తప్ప ఎన్ని పుస్తకాలు చదవాం, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చాం, ఎన్ని కంఠస్థం చేసాం, దీనివల్ల రాదు అని చెప్పేసి చెప్పారన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వేదాంతాలు చెప్పేది, వేదాంతాలు ఇంకో అనుభూతికి ప్రధానం. నువ్వు ఎంత ఫాలో అవుతున్నావు, నేను వేదాంతాన్ని ఫాలో అవుతున్నాను, 10 మంది శిష్యులు ఉన్నారు నాకు, లేకపోతే ఎంతమంది నీ వేదాంత నేను లెక్చర్స్ చెప్పి ఎంతమంది ఇందులో కన్వర్ట్ చేసేసాను, ఇది ఇంపార్టెంట్ కాదు. నీలో ఎంత మార్పు వచ్చింది? మార్పు అంటే ఎటువంటి మార్పు? అందరినీ సమానంగా చూడగలుగుతున్నావా, అందరినీ ప్రేమించగలుగుతున్నావు, వీళ్ళు వాళ్ళు కాదని ప్రేమించగలుగుతున్నావు, ఇదొకటి. తర్వాత ఇంకోటి చెప్పాము, డివినిటీ ఆఫ్ ద హోల్ యూనివర్స్ అంటే మొత్తం ప్రపంచం అంతా పైన చూస్తున్నాయి, ఈ కుళ్ళిపోయిన పదార్థాలు ఇవన్నీ కాదు, అలాగే పాపాలు రకరకాలు జరుగుతుంది, ఇదంతా కాదు. యాక్చువల్గా కోర్ లోపల ఏముందనమాట, ఇది చాలా దివ్యత్వంతో నిండి ఉంది ప్రపంచం అని చెప్తున్నారు. అది కూడా ట్రూత్. అది కానీ మనం చూడగలుగుతున్నాం, అది చూడలేకపోతున్నాం. ఆ దివ్యత్వం అందరిలోనే ఉంది, నీలో కూడా ఉంది, నీలో కూడా ఉంది. నీలో ఆ దివ్యత్వం ఉంది అనగానే నీకు స్ట్రెంగ్త్ వస్తుంది. ఒకసారి ఆలోచించండి. వేదాంత ప్రాక్టికల్లా కదా అన్నారు కదా, వేదాంతంలో డివినిటీ ఆఫ్ హ్యూమన్ సోల్ అన్నది నువ్వు విశ్వాసం ఉంటే కనుక నీ మీద నీకు విశ్వాసం పెరుగుతుంది. ఇది ఎంత వండర్ఫుల్ చూడండి. మనకి ఏదైనా కష్టం వస్తే ఇంకొక మనిషి కావాలి చెప్పుకోవడానికి, అవునా కదా, దేనికైనా సరే. కానీ ఇక్కడ స్వామీజీ చెప్తున్నారు, ఎవరు అవసరం లేదు నీకు, అసలు అన్నీ నీలో ఉన్నాయి, కానీ నువ్వు తెలుసుకోవట్లేదు నీకు ఆ శక్తి ఉంది అని చెప్పేసి అని చెప్తారు స్వామీజీ. స్వామీజీ అందుకే చెప్పిన మాటలన్నీ కూడా అందుకే అంత స్ట్రెంగ్త్ అనమాట. స్ట్రెంగ్త్ వస్తాయి నీకు చదివితే ప్రతి పదంలోనూ కూడా. అంటే ఆయన అనుభవించారు, అది ఆయన అనుభవించారు. ఎన్నో హిమాలయాల్లో తపస్సు చేసి, ఇంకా మనకు తెలియదు ఎక్కడెక్కడ చేశారు. కొంతమంది ఆయన్ని చూసిన వాళ్ళు, అల్మోరాలో ఒక పెద్ద కొండ ఉందన్నమాట. ఆ కొండ గుహలో తర్వాత ఎవరో చెప్పారు, ఈయన కొన్ని రోజులు అక్కడ కంప్లీట్గా ఇమ్మర్స్ అయిపోయారు. 4 పక్కల నుంచి పెద్ద పులులు ఇవన్నీ ఆయన ధ్యానంలో ఉండడం చూశాను ఒక ఆయన చెప్తారు తర్వాత. సో ఇలా ఎన్నో ఆయన ధ్యానం చేసి ఆయన అనుభవించారు. నేను ఈ శరీరాన్ని కాదు, కేవలం ఈ శరీరం కాదు, లోపల ఒక శక్తి ఉంది, ఆత్మశక్తి అంటారు, లేకపోతే భగవంతుని శక్తి అంటారు, అది నేను. అది లేకపోతే ఈ శరీరం రెండు కూడా పనిచేయవు. ఇవి ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ అంతే. ఈ శరీరము తర్వాత మనస్సు అన్నవి కేవలం ఇన్స్ట్రుమెంట్స్. ఆ చైతన్యం శక్తి ఏదైతే ఉందో, ఆ భగవంతుని శక్తి ఏదైతే ఉందో, అది నేను అన్న ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో, యూ విల్ బికమ్ ఫియర్లెస్. నీకు ఎవరైనా భయం ఉండదు, ఏమైనా భయం ఉండదు. అర్థమైంది? ఆ ఫియర్లెస్నెస్ ఎలా వస్తుందని, నువ్వు ఎంతసేపు బాడీకి అటాచ్ పెట్టుకొని దీన్ని ఎవరు ఏం చేసేస్తారు, దీని ఇంకా కాపాడుకుని రేపొద్దున ఇది నల్లగా అయిపోతుంది, తెల్లగా అయిపోతుంది, అది అందంగా పెట్టుకోవాలి, ఇలా వచ్చినప్పుడు మీకు ఏంటంటే వీక్నెస్ అనమాట. దానితోనే మీ మైండ్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు చూడండి, మీకే అర్థమవుతుంది ఎందుకు మన మైండ్ వీక్ అవుతుందంటే, బికాజ్ అవర్ అటాచ్మెంట్ అండ్ ఐడెంటిటీ విత్ ద బాడీ అండ్ ద మైండ్. మైండ్తో ఐడెంటిటీ ఎలా వస్తుంది? నేను ఇప్పుడు వెంటనే నువ్వు ఐడెంటిఫై చేసుకొని నీకు అసలు బుద్ధి లేదని ఎవరో అన్నారనుకోండి, వెంటనే మైండ్ ఏమైపోతుంది, కిందకు వచ్చేస్తుంది. అంటే నీకు బుద్ధి లేదని వాళ్ళు అనగానే ఆ మాట, ఒక్క మాట నీకు వెంటనే నేను డౌన్ చేసేస్తుంది. సో నీ ఐడెంటిటీ విత్ యువర్ పర్సనాలిటీ, సో కాల్డ్ పర్సనాలిటీ అన్నది ఏంటనమాట, వెంటనే నిన్ను డౌన్ చేసేస్తుంది. స్వామీజీ అదే అంటారు, అయ్యో మీలో లోపల ఎంత శక్తి ఉంది, ప్రతి చిన్నదానికి డిస్టర్బ్ అయిపోతారు ఎందుకు మీరు, అంత శక్తి ఉంది. ఐడెంటిఫికేషన్ అనేది అక్కడ ప్రాబ్లం అనమాట. ఈ పైన ఉన్నది దాని యొక్క ఒక గతి ఉంది. ఎలాగైతే ఇప్పుడు ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ పాడైపోతుంది, అవునా కదా. కొత్తగా ఉన్నప్పుడు టేబుల్ అలా ఉండదుగా. శరీరం కూడా అంతే. ఈరోజు పుట్టింది, మళ్ళీ రేపు పొద్దున అయిపోవాలి కదా, డీకే అవ్వాలి కదా, ఏదో రకంగా పాడవ్వాలి కదా. సో దాంతో మనం పెట్టుకుంటాం. తర్వాత సోషల్ ఐడెంటిటీ, సోషల్ స్టేటస్, ఇవన్నీ ఎవరిచ్చారు మనకి? మనం తెచ్చుకునేవే. నాకు కొంచెం డబ్బు ఉంటే అహంకారం, కొంచెం తెలివితేటలుంటే అహంకారం, క్లాస్లో ర్యాంక్ వస్తే అహంకారం, ప్రతిదీ అహంకారం, ప్రతిదీ ఐడెంటిటీనే మనకి. సో రాంగ్ ఐడెంటిటీస్ మనం సొసైటీలో కక్కున్స్లాగా పెట్టుకొని దాంట్లోనే మనం కొట్టుమిట్టాడుతున్నాం అనమాట. స్వామీజీ అంటారు, బ్రేక్ ఇట్, ఎవ్రీథింగ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో యు ఆర్ ద సెల్ఫ్, ఆత్మన్. ఈ ఆత్మ ఏదైతే ఉందో, చైతన్య శక్తి ఏదైతే ఉందో, ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది, అక్కడ ఒకటే ఉంది. నో డిఫరెన్స్, నో డిఫరెన్స్. ఎలాగైతే బంగారం ఆభరణాలు ఉన్నాయి కదా, అక్కడ ఒక 10 కాసులు ఉండొచ్చు, ఇక్కడ 20 కాసులు ఉండొచ్చు, ఇక్కడ ఒక షేప్లో ఉండొచ్చు, అక్కడ ఒక షేప్లో ఉండొచ్చు. బట్ గోల్డ్ ఈజ్ ద సేమ్. గోల్డ్నెస్ ఏదైతే ఉందో అది సేమ్. సో ఆ విధంగా స్వామీజీ ఏమంటారంటే, ఫస్ట్ మీరు ఏం చెయ్యొద్దు, ఇది వినండి, ఇంకేం చేయొద్దు, శ్రోతవ్యం. ఎలా వింటారంటే, మీకు మళ్ళీ మీ శరీరంలో, మీ మనసులో శక్తి వచ్చే వరకు రోజు 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 వింటూ ఉండండి. యు ఆర్ ద ఆత్మన్, నాట్ దిస్ బాడీ అండ్ మైండ్. ఐఎమ్ నాట్ దిస్ బాడీ అండ్ మైండ్. ఇది ఒక్కటే అనమాట, ఇంకేం అవసరం లేదు మనకి. ఇది ఒక్కటే మీరు తెలుసుకుంటే కనుక మీలో ఉన్న వీక్నెస్ అంతా పోతుంది, మీలో ఉన్న మూఢనమ్మకాలన్నీ పోతాయి,
మీలో ఉన్న దయ్యాలు భూతాలు భయాలన్నీ పోతాయి. నిజంగా చెప్తున్నాను, భయాలన్నీ పోతాయి. సో ఈ లోపల ఈ శక్తితో మనం ఎప్పుడైతే ఒక పవర్ అనేది మనకు లోపల వస్తుందన్నమాట. సో ఇంతకన్నా ప్రాక్టికల్ ఏమని చెప్పండి. ఇప్పుడు మీరు నిజంగా మీరు నమ్మి మీరు ఇలా ఉంటే నీ లోపల నీకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతున్నాయి. ఈరోజు అన్నీ మనకి కౌన్సిలింగ్ సెంటర్స్ ఎక్కడ చూసినా, పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్, అక్కడ కౌన్సిలింగ్. ఈ కౌన్సిలింగ్ అవసరమే లేదు అసలు మీరు తెలుసుకుంటే కనుక. ఏదైతే అవుతుంది ఈ బాడీకి ఒకటి అయింది అది పోనీ పర్వాలేదు. ఎవరో ఏదో అన్నారు, ఏమైపోయింది నాకు, నన్ను ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు కదా. అన్లెస్ యూ గెట్ డిస్టర్బ్డ్, నోబడీ కెన్ డిస్టర్బ్ యూ. సో ఇది మనం గట్టిగా చూసుకొని ఐడెంటిటీని ఎప్పుడైతే మనం చేసుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది మనల్ని ఇంకెవరు ఏమి చేయలేరు అనమాట. ఎవరు వచ్చి మనల్ని ఇది చేయలేరు. యూ బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఓన్ దిస్ థింగ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, నేను డివైన్, ఐఎమ్ ద సెల్ఫ్ అని ఎప్పుడైతే అనుకున్నారో దానివల్ల ఎన్ని ప్రాక్టికల్ యూజెస్ ఉన్నాయి. హాయిగా అసలు డిస్టర్బ్ అవ్వదు. మీరు ఎగ్జామ్ చదువుతారు, సరిగ్గా రాలేదు మార్క్స్, యూ వోంట్ గెట్ డిస్టర్బ్డ్. ఏముంది, ఒక సోషల్ స్టేటస్ రేపు పొద్దున ఈ కోరిక ఆ కోరిక ఇవన్నీ బికాస్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ ఐడెంటిటీ ఓన్లీ. సో అది ఎప్పుడైతే లేదన్నా నేను మళ్ళీ రాసుకుంటాను నేను, అటువంటి ఐడియా వస్తుంది మన లోపల. వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు ఫస్ట్ వస్తే వాళ్ళు పొగుడుతారు, ఇది వస్తే ఇది అడుగుతారు అనుకొని వాట్ ఈస్ దే. చూడండి, ఎవరైనా విమర్శించారనుకోండి మనల్ని, ఏదైనా మనలో ఉన్న ఒక దుర్గుణం ఉందనుకోండి వాళ్ళు విమర్శించారనుకోండి, ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఆ దుర్గుణం మనలో ఉందిగా. ఒకవేళ మనలో మంచి వాళ్ళవే మన లేని గుణాన్ని, మనకు లేని దాన్ని ఎవరైనా విమర్శించారనుకోండి, మనలో లేదు కదా, ప్రాబ్లమే ఉంది. సో ఉంటే విమర్శించలేదు, ఉంది కదా, ప్రాబ్లమే ఉంది. సో దానికి మనం ఎక్కువగా కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. ఇవన్నీ ఒక రోజులో వచ్చేవి కాదు. అగైన్ అండ్ అగైన్ యూ హ్యావ్ టు ఇంప్రెస్ ఆన్ యువర్ మైండ్. మళ్ళీ చేస్తూ డెఫినెట్గా వస్తుంది అనమాట. ఒకరోజు పోతాయి, నెమ్మది మీకే అర్థమవుతుంది, ఇవన్నీ బయటవన్నీ కూడా పోతాయి అన్నమాట. సో మీరు ఎవరికీ చెప్పక్కర్లేదు. ఆ లోపల ఎప్పుడు కూడా నేను ఒక డివైన్ సెల్ఫ్, ఒక ఎనర్జీ నాలో, ఒక నాట్ అంటే ఒక రోజు ఉండి ఒక రోజు పోయేది కాదని, అది నా లోపల ఏదైతే ఎసెన్స్ ఉందో దట్ ఈజ్ ఇటర్నల్ ఎసెన్స్, అదనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. సో దీనివల్ల చూడండి ఆల్ యువర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ పోతాయి. ఇదొకటి. ఇంతకన్నా ప్రాక్టికల్ ఏమైనా ఉందా? సో నెంబర్ 1. సో వన్నెస్ ఆఫ్ ద యూనివర్స్ ఎప్పుడైతే మీరు దాంట్లో మీరు ఎస్టాబ్లిష్ అయ్యారో, అంటే కేవలం ఆలోచించి వచ్చేది కాదు, మీరు సాధన చేస్తే మీకు రియలైజ్ అవుతారు ఉన్నదంతా ఒక్కటే అని చెప్పేసి. గొప్పవాళ్ళు మహాత్ములు అందరూ కూడా అలా రియలైజ్ అయ్యారు. మొత్తం అంతా ఒక్కసారి అదృశ్యమైపోయి ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అంతా కాంతిమయం కనిపిస్తుందట, ఎవరికైతే రియలైజేషన్ అయ్యిందో. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట, లోపల నుంచి అంతా ఒకటే, పైన మాత్రం ఓన్లీ అపియరెన్స్ అలా ఉంది, కేవలం కళ్ళకు కనిపించేది ఇదంతా కూడా అని అర్థమవుతుంది అనమాట. సో అందువల్ల వన్నెస్ ఆఫ్ ద యూనివర్స్ ఎవరైనా కనుక మనం రియలైజ్ చేస్తే మనకు ఇంటర్పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏముండవు, వాళ్ళతో ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అందరూ ఒకటేగా. మనం క్షమిస్తాం. ఎవరైనా ఏమన్నా అన్నారు అనుకోండి, వాళ్ళు తెలియక ఏమన్నా అన్నారు, క్షమించి ఊరుకుంటాం. వాళ్ళ పగలు తీర్చుకోవాలి, ద్వేషం ఏదో ఒకటి అనాలి, ఇలాంటి ఆలోచనలు రావు. సో మనం ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తాం, క్షమిస్తాం మనం. సో ఇది మనకు వస్తుంది అనమాట. మరి ఇంతకన్నా ప్రాక్టికల్ ఉందా? ఆల్ యువర్ సోషలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. సో ఈ మెయిన్ ఇది ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఇది యూనివర్స్ని, దీన్ని మీరు ఎనలైజ్ చేయండి, మీకు అర్థమవుతుంది. వెనుకున్నది ఒక్కటే. పైకి సూపర్ఫిషియల్గా మీరు చూసినంత వరకు డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొంచెం లోపలికి వెళ్ళండి, తగ్గుతాయి డిఫరెన్సెస్. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. మీరు భూమిపై నుంచి పైకి ఏరోప్లేన్ ఎక్కుంటారు, ఎక్కితే పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది చెప్పండి, క్రింద నీళ్ళన్నీ చిన్న ఇంతంత అయిపోతాయి. కొంతసేపటికి ఏ ఇల్లు కనిపించదు, ఇంతంత అయిపోతాయి. ఇంకా అంతరిక్షంలోకి వెళ్ళి చూడండి, అంతరిక్షంలోకి వెళ్తే ఏమవుతుంది, మీ భూమి ఎంత కనిపిస్తుంది, ఒక బాల్ లాగా తిరుగుతూ ఉంటుంది. సో మీరు పైకి వెళ్ళే కొద్దీ అంటే అర్థం ఏంటంటే మీ మనసు భగవంతుని యొక్క తత్వం పైన అలా కాన్సన్ట్రేట్ అయ్యే కొద్దీ కూడా ఈ డిఫరెన్సెస్ అన్నీ, మీరు ఇక్కడే ఉంటారు, భూమి మీదే ఉంటారు, కానీ డిఫరెన్సెస్ అన్నీ పోతాయి. ఇక్కడే అందరినీ చూస్తూ ఉంటారు, కానీ అందరిలోనూ ఒకే భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. డిఫరెన్సెస్ చూడలేను ఫస్ట్, అలాగా అది పోతుంది అనమాట. అందువల్ల మనము ఇది అలా అనుకుంటూ ఒకరోజు ఇమాజిన్ చేసుకుంటే మంచి ఏదైనా ఇమాజినేషన్స్ కూర్చొని ఆ సినిమా హీరోల్లాగా ఇట్లాగా ఇమాజిన్ చేసుకునే కన్నా ఇట్లాంటి ఇమాజినేషన్ చేసుకున్నాం అనుకోండి, మంచి ఇమాజినేషన్ జీవితంలో ఉపయోగపడతాయి. ఇవి ఒకరోజు ఇమాజిన్ చేసిందే ఒక రియాలిటీ అయిపోతుంది జీవితంలో. ఇమాజినేషన్కి అంత పవర్ ఉందన్నమాట, మైండ్కి ఇమాజినేషన్కి అంత పవర్ ఉంది. సో అందుకని పాజిటివ్ ఇమాజినేషన్స్ కావాలి. లైఫ్లో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది. అట్లాగే అందరి పట్ల ఒక శ్రద్ధాభావం వస్తుంది. మనం నమస్తే అని పెడతాం తెలుసు కదా మీకు,
నమస్తే అని పెట్టేది ఏంటంటే నీలో ఉన్న భగవంతుడికి నేను నమస్కరిస్తున్నాను అర్థం. అంటే అందరి పట్ల ఒక శ్రద్ధ, ప్రతి వాళ్ళని చూడగానే భగవంతుని వీళ్ళు వాళ్ళని గుర్తు రాకూడదు. ఫస్ట్ భగవంతుని స్వరూపం అని గుర్తుపెట్టినప్పుడు మీకు శ్రద్ధ పెరుగుతుంది. సో ఈ శ్రద్ధ పెరగగానే మనం ఎప్పుడు శ్రద్ధగా ఉంటే మనకు కష్టాలు తక్కువ వస్తాయి. ఎవరన్నా వాళ్ళతో పోటీగా మనం కూడా చేసామనుకోండి ఇంకా సమస్యలు పెరుగుతాయి. సో వేదాంత ఈజ్ సో ప్రాక్టికల్ అని స్వామీజీ చెప్తున్నారనమాట. వేదాంత అంటే మళ్ళీ చెప్పండి ఒకసారి. డివినిటీ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ అండ్ యూనిటీ అండ్ సాలిడారిటీ ఆఫ్ ద హోల్ యూనివర్స్, అది వేదాంతం. సో దీనిని మనం తెలుసుకుంటే మనకు వచ్చే ప్రాక్టికల్ యూజెస్ ఏంటి? ముందు ఏమైపోతుంది, మీ వీక్నెస్లు అన్నీ పోతాయి, స్ట్రెంగ్త్ వస్తుంది. ఎంతసేపు అందరి హెల్ప్ కోసం మనం వెళ్ళం, మనమే అందరికీ హెల్ప్ చేస్తాం. వాళ్ళు నాకు ఏదైనా కొంచెం వస్తే వాళ్ళ మీద ఆధారపడిపోవడం అట్లా ఉంటుంది. మనం హెల్ప్ చేస్తాం, మనం ఫ్రీ. ఎవరైనా కష్టాలు ఉంటే మనం చేస్తాం తప్ప ఎంతసేపు నాకు ఎవరు చేయలేదు ఏంటి అని చెప్పి ఇలాంటి ఏడుపులు ఏడవు అనమాట. ఇంకా మనం ఎప్పుడూ కూడా చక్కగా ఇండిపెండెంట్గా అలా ఉంటాము. అందరు అలా అని చెప్పి ఫీలింగ్ లేకుండా కదా, సో విత్ ఇంటెన్స్ ఫీలింగ్, బట్ వీఆర్ ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్, ఇది వస్తుందన్నమాట. అలాగే అందరి పట్ల ఒక ప్రేమ, శ్రద్ధ, ఇవన్నీ వస్తాయి. సో ఇది ఉంటే ఇంకేం కావాలి చెప్పండి జీవితంలో. ఇంకేంటంటే నాకు ఎక్కువ ఇంకా అది కావాలి కోరికలు కూడా ఎక్కువ ఉండవు. ఎందుకంటే అసలు విషయం ఆయన కదా, అసలు విషయం అది అని తెలుసుకున్నప్పుడు ఎంతవరకు కావాలో అంతవరకు ఓకే. ఇంకేదో లేదని ఏడుస్తూ కూర్చోవడం, వాటి గురించి కలలు గండం, ఇవన్నీ పోతాయి. ఉన్న దాంట్లో చక్కగా ఆనందించడం, తృప్తిగా ఉండడం అలవాటు అవుతుంది. సంతృప్తి అనేది అలవాటు అవుతుంది. అలాగే ఒక సహనశక్తి వస్తుంది. పాపం వాళ్ళు కూడా తెలియక అది చేస్తున్నారులే, వాళ్ళు నిజంగా తెలిస్తే ఇలా చేయరు కదా, వాళ్ళకి తెలియదు ఈ విషయం. మనలో ఒక భగవంతుని ఇది ఉందని తెలియదు కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ పట్ల ఏమొస్తుంది, ఒక సహనాన్ని వ్యవహరిస్తూ మనం చేస్తాం, ఎవరి మీద ద్వేషం రాదు. సో ఇదనమాట హయ్యెస్ట్, స్వామీజీ చెప్పేది ఇది హయ్యెస్ట్ ఐడియల్. దానికోసం మీరు ప్రయత్నిస్తుంటే ఇక్కడ ఏమన్నా ఉందా? ఇక్కడ దేవుడు భగవంతుడు ఏమి లేదు. ఇక్కడ గుడి, చర్చ్, మసీదు ఏమీ లేదు. ఇక్కడ నువ్వు ఉన్నావు, ప్రపంచం ఉంది. నువ్వు ఎలా ఉంటే నువ్వు భగవంతుడు దగ్గర అవుతావు అన్నదే ఉందన్నమాట. భగవంతుడు మీరు ఏ పేరుతో పిలవండి, మీ ఇష్టం, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఏ పేరుతో పిలిచినా ఈ వేదాంతాల్లో ఏం ప్రాబ్లం లేదు. 1000-2000 రకాల మార్గాలు ఉన్నాయి. ఏమి కావాల్సింది ఏంటన్నమాట ఇందులో, నువ్వు ఎలా మారుతున్నావు, నీలో స్ట్రెంగ్త్ ఎలా పెరుగుతుంది, నీలో అటాచ్మెంట్ తగ్గుతుందా ఈ ప్రపంచం పట్ల, భగవంతుని పట్ల అట్రాక్షన్ పెరుగుతుందా, ఇది ఇంపార్టెంట్. నువ్వు ఏ పద్ధతిలో వెళ్ళాలన్నది ఇంపార్టెంట్ కాదు. సో అదనమాట ఇది వేదాంత. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇందులో. సో అయితే ఏంటంటే ఇందులో మన చాలా స్టేజెస్ ఉన్నాయి. ఇప్పుడు వేదాంతాన్ని ఇప్పుడు నేను హయ్యెస్ట్ ఫిలాసఫీని అందరికీ చెప్పాను అనుకోండి, అందరికీ అర్థమవుతుందా? ఇది అర్థం కాదు. అందువల్ల ఫస్ట్ మనం దేని నుంచి రావాలి, ద్వైత భావం నుంచి రావాలి. మీకు మనం చెప్పాను కదా, ఫస్ట్ ఒక పర్సనల్ గాడ్. నేను ఉండలేను, ఫస్ట్ నాకు దేవుడు లేకుండా ఉండలేను, నాకు ఏదైనా కష్టం కలిగితే ఎవరు చెప్పుకునే వాళ్ళు ఉండాలి. అందువల్ల ఏం చేస్తాం, మీ ఇష్టం, మీకు ఎవరో ఒకటి పెట్టుకోండి, నో ప్రాబ్లం ఏంటో, ఆ తప్పేం కాదు. మీరు హయ్యెస్ట్ స్టేజ్కి వచ్చే కొద్దిగా తగ్గిపోతుంది, అది డిపెండ్ అవ్వడం తగ్గిపోతుంది. దట్ ఈజ్ హయ్యెస్ట్ అనమాట. అందుకని మనం ఏంటంటే ఫస్ట్ చదివి అర్థం చేసుకోండి అసలు వేదాంత అంటే ఏంటి. దానిలో చాలా స్టేజెస్ ఉన్నాయి. హయ్యెస్ట్ స్టేజ్ ఏంటి, వన్నెస్, ఓన్లీ వన్, అండ్ డివినిటీ. అందరూ కూడా ప్యూర్ అండ్ డివైన్. ఇందులో వేదాంతలో మీరు పాపులు, మీరు దుర్మార్గులు అన్నది ఒప్పుకోదు. అది తెలియక వాళ్ళు అలా చేస్తున్నారు తప్ప యాక్చువల్గా ఎవ్రీ సోల్ ఈజ్ డివైన్ అని చెప్తుంది. సో మీరు ప్యూర్ అని అందరినీ, మీరు ప్యూర్ అనుకోండి, ఎదుటి వాళ్ళు కూడా ప్యూర్ అనుకుంటే నెమ్మదిగా మార్పు అనేది వస్తుంది. అలా చూడండి, ఆ దృష్టితో చూడండి. అది నేర్చుకుంటే అది మనకు మంచిది అవుతుంది అనమాట. సో సిన్నర్స్, పాపం ఇట్లాంటివన్నీ ఒప్పుకోదన్నమాట. ఇగ్నరెన్స్ ఎందుకు చేస్తామంటే ఒక తప్పు అన్నది ఎర్రర్ని ఒప్పుకుంటుంది. తప్పు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అజ్ఞానంలో చేస్తున్నారు. ఏంటి అజ్ఞానం, అందరూ ఒక్కటే అని తెలియకపోవడం అజ్ఞానం. సో అందుకని వేదాంత అన్నది ఎర్రర్ని ఒప్పుకుంటుంది కానీ సిన్ అన్నది ఒప్పుకోదు. అలాగే ఈ వేదాంతంలో ఏదైతే భగవంతుని అంటున్నామో ఒకళ్ళని ఒకలాగా, ఆయన నమ్మిన వాళ్ళని ఒకలాగా, నమ్మని వాళ్ళని ఒకలాగా, నమ్మిన వాళ్ళేమో స్వర్గంలో, నమ్మని వాళ్ళు నరకంలో, ఇది కాదు. గాడ్ అంటే అలాగ కొంతమందికి పార్షియల్గా అలా ఉండకూడదు కదా. సో గాడ్ అంటే హీఈస్ వన్ ఫర్ ఎవ్రీ వన్, అలా ఉండాలి. మనం చేసుకునేటువంటి మన ఆధారం కరెక్ట్గా లేదు కాబట్టి సూర్యకాంతి ఎలాగైతే అంతటా సమానంగా పడుతుందా లేదా, సూర్యకాంతి పడుతుందా లేదా. సో దాన్ని ఒక్కొక్కటి మొక్క మీద పడితే చక్కగా అది ఉపయోగించుకొని కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకుంటుంది. అదే వేరే మురికి గుంటల మీద పడితే
మనం ఏం చేయలేం, కింద ఆధారాన్ని బట్టి దాన్ని ఉపయోగించుకునే విధానం కూడా మారుతుంది. అలాగే భగవంతుడు కూడా ఒకటే, ఆయన శక్తి అందరి మీద కరెక్ట్గానే ఉంటుంది, కానీ మన యొక్క స్వభావం చేత మనము దాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాం. కొంతమంది బాగా ఉపయోగించుకుంటారు, కొంతమంది సరిగా ఉపయోగించుకోవట్లేదు. అలాగే దీపం ఉంది, దీపం వెలుగులో కొంతమంది చదువుకోవచ్చు, జ్ఞానాన్ని సంపాదించవచ్చు, కొంతమంది మర్డర్స్ చేయొచ్చు. దీపం తప్పు కాదు కదా అది. అలాగే భగవంతుడు ఎప్పుడు కూడా సమం సర్వేషు భూతేషు, అందరి పట్ల ఆయన సమానంగా ఉంటాడని చెప్పేసి వేదాంతాలు, మీ భగవద్గీతలో మొత్తం వేదాంత ఫిలాసఫీ ఉంటుంది. అది ఎసెన్స్ అనమాట. ఉపనిషత్తులో ఏదైతే ఉందో అంతా కూడా భగవద్గీతలో చెప్పున్నారు. సో ప్రాక్టికల్ వేదాంతకి మీకు గ్రంథం ఏంటంటే భగవద్గీత. అక్కడెక్కడ మీకు ఉపాసన ఇచ్చేయండి, పూజలు అలా ఏమి ఉండదు. తత్వం, భగవంతుని తత్వం ఎలా ఉంటుంది, మనిషి ఎలా ఉంటే జీవితంలో సుఖంగా ఉండగలడు, నలుగురితో కలిసిమెలిసి ఉండగలడు, అది. ఇంకొకటి, ఇప్పుడు ఎవరైనా మనకు చెప్తున్నారనుకోండి, ఎవరైతే మనకు మనుషుల్ని కలిపే వాటి గురించి చెప్తారో, సిద్ధాంతాలను చెప్తారో వాళ్ళని నమ్మండి. మనుషుల్ని విడదీసే సిద్ధాంతాలు మీకు ఏవి చెప్తారో వాళ్ళని నమ్మద్దు అని చెప్తున్నారు స్వామీజీ. అంతే కదా, ఏదైతే యూనిటీకి దారితీస్తుందో అటువంటి వాటిని మనం విశ్వసించాలి. మానవాళిని కలిపే, మొత్తం మానవాళిని కలిపేటటువంటి ఏదైనా ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక సిద్ధాంతం కానీ ఉంటే దానిని మీరు విశ్వసించండి తప్ప, ఎవరైతే విడదీస్తున్నారో జస్ట్ పై డిఫరెన్సెస్ని బట్టి అటువంటి వాళ్ళని ఇప్పుడు కూడా నమ్మకూడదు అని చెప్తున్నారు స్వామీజీ. తర్వాత ఇప్పుడు ఐడియల్ అంటే చెప్పాను కదా, ఆదర్శాన్ని మనం కిందకి దించకూడదని చెప్పేసి. ఇప్పుడు సపోజ్ మాంసాహారం ఉంది, చాలా స్వామీజీ కూడా తినేవారు. స్వామీజీ తెలుసు కదా, ఆయన వెజిటేరియన్ కాదు. ఆయన ఏం చెప్తున్నారంటే, నేను జీవితంలో వెజిటేరియన్ కాదు, కానీ వెజిటేరియనిజం అన్నది మంచిది, ఎందుకంటే జంతుహాని ఉండదు అక్కడ. జంతుహాని చేయకుండా మనము శాకాహారం అనేది మంచిది అని. దాన్ని ఇప్పుడు నేను మాంసాహారం తింటాను కాబట్టి మాంసాహారమే గొప్పది అని నేను ప్రచారం చేయకూడదు. మీకు తినకుండా ఉండే శక్తి లేదు, నాకు బలం కావాలి, స్ట్రెంగ్త్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, ఇది కావాలని మీరు తింటున్నారు, ఓకే, నువ్వు తిను, నో ప్రాబ్లం. కానీ జంతుహింస చేయకూడదు అన్నది ఒక ఎథిక్స్, అది నైతికత. అది మనం ఎలాగైతే మనల్ని కోస్తే మనం బాధపడతామో అట్లాగే ఒక జంతువు విలవిల్లాడుతూ ఉంది, అది హయ్యెస్ట్. ఎందుకంటే ఫీలింగ్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, అవునా కదా. ఆ ఫీలింగ్ వల్ల నేను జంతువుకి నేను హాని చేయలేను అని ఎవరైనా అది హయ్యెస్ట్ అని చెప్పినప్పుడు దాన్ని మీరు దించకూడదు అని చెప్తారు స్వామీజీ. తనని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నారు ఇది. సో ఎప్పుడు కూడా హయ్యెస్ట్ ఐడియల్ ఏదైతే ఉందో దాన్ని మనం కిందకి మన లెవెల్కి ఎప్పుడు కూడా తీసుకొని రాకూడదు అని చెప్తున్నారు. తర్వాత ఇంకోటి చూడండి, మరి అందరినీ సమానంగా చూడాలనుకుంటున్నాం. కొంతమంది చాలా గొప్పవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చాలా మంచి వాళ్ళు ఉంటారు, అందరికీ మంచి చేస్తూ ఉంటారు. కొంతమంది చాలా చెడ్డవాళ్ళు ఉంటారు. ఎలా చూస్తాం వాళ్ళిద్దరిని ఒకేలా చూడమంటే ఎలా చూస్తాం అంటే, ఇక్కడ ఏంటంటే మనలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ గ్రేడేషన్ అంతే. గ్రేడేషన్ అంటే మంచి చెడు అని రెండు వేరువేరుగా లేవు. అటువంటిప్పుడు కొంచెం మంచి కొంచెం చెడు రాదు కదా, మంచి ఒకటి చెడు ఒకటి అలా లేదు కదా, గ్రేడేషన్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు వెలుగు చీకటి అని ఉన్నాం. వెలుగు చీకటి అనేది అదొకటి ఇదొకటి కాదు. వెలుగు లేకపోవడమే, చీకటి లేకపోవడమే, అది వేరు ఇది వేరు కాదు. అది వేరు ఇది వేరు అంటే అదొకటి ఇదొకటి అవుతుంది. కానీ ఇక్కడేమవుతుంది, ఇది లేకపోతే అది ఉంటుంది, అది లేకపోతే ఇది ఉంటుంది. అంటే ఏంటి, రెండు ఒకటే. ఒకటి ఎక్స్ట్రీమ్, ఇంకో ఎక్స్ట్రీమ్. ఇదొకటి స్వామీజీ చెప్పేదన్నమాట. సో మనలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ కూడా ఏమున్నాయంటే జస్ట్ గ్రేడేషన్. ఆ కాంతి ఏదైతే, ఇప్పుడు కాంతిని కొంచెం కొంచెం తీసుకుంటే కొంచెం వెలుగు తగ్గుతూ ఉంటుంది కదా, అట్లా అనమాట. రిఫ్లెక్టింగ్ మీడియంని బట్టి కాంతి కూడా మారుతూ ఉంటుంది. ఒక అద్దం మీద ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, ఒక చెక్క మీద తక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది, అవునా కదా. ఆ డిఫరెన్స్ అనమాట. సో డిఫరెన్స్ అనేది మనలో డిగ్రీ మాత్రమే, అందులో ఉన్నది ఒకటే, కొంచెం తక్కువ ఎక్కువ అంతే, కొంచెం ఆ బటన్ అటు ఇటు ఒకే విషయం. సో ఈ విధంగా ఆ బటన్ కొంచెం అటు చేస్తే మళ్ళీ వాళ్ళు మంచిగా మారిపోతారు. రేపు పొద్దున్న ఈరోజు దుర్మార్గులు అనుకున్న వాళ్ళు కూడా మంచిగా మారిపోతారు. ఈరోజు ఎంతో మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా రేపు పొద్దున్న వేరేగా మారిపోవచ్చు. సో డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ ఇన్ డిగ్రీ, నాట్ ఇన్ ద కైండ్. అదొకటి స్వామీజీ చెప్పేది. సో ఈ విధంగా మనం అర్థం చేసుకుంటూ మనం ప్రపంచాన్ని అలా దృష్టికోణాన్ని మనం మార్చుకుంటే మనం చాలా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. సో ఇది ఈరోజు చెప్పదలుచుకున్నది. నేను యాక్చువల్గా కొంచెం పాయింట్స్ కింద తీసుకొచ్చి మీకు అంతా చెప్పాను, ఇంపార్టెంట్ పాయింట్స్. చాలా పెద్ద లెక్చర్ ఉంది ఇది, ఇలా చెప్పాను అనమాట. దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మనకి టైం ఉంది ఈరోజు. సెపరేషన్ ఏది?
హా 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 అదే ఇప్పుడు మనలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ అన్నది ఓన్లీ దాని యొక్క తీవ్రతలోనే డిఫరెన్స్ ఉంది తప్ప మంచి చెడు అది తప్ప ఒరిజినల్గా అందులో ఉన్నది ఒక్కటే అన్నది డిగ్రీ దెర్ ఈజ్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ డిగ్రీ నాట్ ఇన్ ద కైండ్. అది స్వామీజీ వర్డ్స్. అది మనుషుల్లో ఎలా వర్తిస్తుందని అడుగుతున్నారు అంతేగా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను మీకు, ఇప్పుడు మనం అందరం కూడా ఉన్నాం కదా, మనం అందరమే కాదు, ఇది ఉన్నాయి, ఫ్యాన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్కటి మనం ఇప్పుడు వీటికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. నాకు ఈ టేబుల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఎలా చెప్తారు? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఈ టేబుల్ ఇక్కడ ఉంది, పోనీ వదిలేసేయండి, బుక్ ఉంది ఇక్కడ. ఈ బుక్కి టేబుల్కి డిఫరెన్స్ ఏం చెప్తారు చెప్పండి. చెప్పండి, 2 డిఫరెన్సెస్ చెప్పండి. నేమ్ అండ్ ఫామ్. ఇది పుస్తకం, ఇది టేబుల్ అంటున్నాం. అలాగే దీని షేప్ ఇలా ఉంది. అలాగే ఇంకోటి కూడా ఉంది, ఫంక్షన్, చేసే పని. సో నేమ్, ఫామ్ అండ్ ఫంక్షన్, ఈ 3 డిఫరెన్సెస్ ఎక్కడ చూసినా మీరు. బేసిక్గా చూస్తే ఏ 2 వస్తువులకి ప్రపంచంలో నేమ్, ఫామ్ అండ్ ఫంక్షన్, అంతేనా? సో నేమ్, ఫామ్ అండ్ ఫంక్షన్ అన్నది దీనిని బట్టి, ఆ లోపల ఉండే కెపాసిటీని బట్టి అది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉంది, ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది, ఈ ఫ్యాన్ ఒకేలా తిరగవు కెపాసిటీ. ఎందుకని? కరెంట్ ఒకలాగే వెళ్తుంది అన్నిటిలోకి, కానీ ఇది ఒకలా తిరుగుతుంది, అది ఒకలా తిరుగుతుంది. ఎందుకు చెప్పండి? ఆ ఇన్స్ట్రుమెంట్లో లోపల ఉన్న కాన్స్టిట్యూషన్, దానిలో ఉన్న మెటీరియల్ని బట్టి 2 కూడా డిఫరెంట్గా ఫంక్షన్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీ అన్నది ఒకటే ఉంది, కానీ అవి 2 కూడా డిఫరెంట్గా పనిచేస్తున్నాయి. డిఫరెన్స్ ఎక్కడుంది మీకు? కానీ అవి 2 మళ్ళీ దాన్ని బాగు చేస్తే దీనిలో పనిచేయగలదు. సో 2 ఒకటే యాక్చువల్గా ఫంక్షన్లో, 2 ఫ్యాన్లు ఒకటే, కానీ మీరు ఏం చేస్తున్నారు, లోపల ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కెపాసిటీ, కాబట్టి అలా తిరుగుతున్నాయి. సో దీనివల్ల ఏంటనమాట, దానిలో బాగు చేయొచ్చు, ఇది దానిలో పాడైపోవచ్చు ఈ ఫ్యాన్. అంటే మనలో కూడా ఏంటనమాట, మన యొక్క కాన్స్టిట్యూషన్, దాన్నే మనం ఏం చెప్తామంటే సత్వ, రజ, తమో గుణాలని 3 గుణాలు ఉంటాయి మనుషులు. అంటే కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? మన యొక్క కెమికల్ కంపోజిషన్, మనలోని ఎనర్జీ లెవెల్స్, మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి, వైటల్ ఎనర్జీ, ఇవన్నీ డిఫరెన్సెస్ వల్ల మనకు డిఫరెన్సెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక విషయాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకని? ఈ వైటల్ ఎనర్జీ, లోపల కాన్స్టిట్యూషన్, యువర్ ఓల్డ్ సంస్కారాస్, యువర్ ప్రీవియస్ నాలెడ్జ్. మీరు ఆల్రెడీ ఈ విషయాలు చదువున్నారనుకోండి, మీకు వెంటనే అర్థమైపోతుంది. కొత్తగా వింటున్నారనుకోండి, ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా కన్సిడర్ అవుతున్నాయి, మీ అందరికీ నాలెడ్జ్ ఎలా కలుగుతుందన్న దాన్ని బట్టి. అవునా కదా? అలా అని చెప్పి మీరు అర్థం చేసుకున్నట్టు వీళ్ళు కూడా అర్థం చేసుకోవచ్చు తర్వాత. ఎప్పుడు? మన యొక్క కాన్సన్ట్రేషన్ పెంచుకున్నప్పుడు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ కెపాసిటీ ఉంది ఈ ఇన్స్ట్రుమెంట్కి, అది మళ్ళీ కొంచెం పెరగచ్చు, తగ్గచ్చు. అందుకని కంప్లీట్గా చెడ్డదని చెప్పలేం కదా. ఈరోజు ఇది అర్థం చేసుకుని ఇది కంప్లీట్గా మంచిదని చెప్పలేం ఇంకెప్పుడు. ఇది గ్రేడేషన్ అంటే వెరీ ఫ్లెక్సిబుల్ అనమాట. ఇది యూనివర్స్ అంతా కూడా ఫ్లెక్సిబుల్, నాట్ వెరీ రిజిడ్. దీస్ డిఫరెన్సెస్ ఆర్ వెరీ మచ్ ఫ్లెక్సిబుల్. అర్థమైందా? అదనమాట అక్కడ గ్రేడేషన్ అంటే. అది మనం వీ కెన్ ఇంప్రూవ్ అవర్ సెల్స్. ఇక్కడ అది ఇక్కడ ఈ బ్యూటీ ఏంటంటే, ఇక్కడ నేను ఎలా ఉన్నాను ఈరోజు కానీ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలను. ఈవెన్ ఒక కాలు లేని అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది. మరి ఏంటది చెప్పండి? కాలు ఉన్న వాళ్ళే ఎక్కలేకపోతున్నారు, ఒక కాలు లేదు, అటువంటి అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది, అరుణిమా సిన్హా. ఇలా ఎంతమంది ఉన్నారు మనకు చూపిస్తున్నారు కదా. అంటే వాళ్ళు ఎలా పెంచుకున్నారు చెప్పండి? అది కెపాసిటీని పెంచుకున్నారా లేదా? ఎలా పెంచుకున్నారు? మైండ్, విల్ పవర్. సో ఈ విధంగా చూడండి, ఈ బాడీ, మైండ్ కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు, ఓవర్కమ్ చేసే శక్తి ఉంది. అలాగే నేను చెప్పాను, చిన్న బాబు ప్రథమేష్, కళ్ళు లేవు, ఎలా మాట్లాడుతున్నాడు అబ్బాయి, అసలు నాకు కళ్ళు లేవు, అందరు నవ్వుతూ ఉన్నాడు, అందరూ బాధపడుతుంటే అబ్బాయి నవ్వుతున్నాడు. మంచిదే అయింది, నాకు కళ్ళు లేవు, నేను అందుకే ఈ స్టేజ్కి వచ్చాను ఈరోజు అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్ట్రెంగ్త్? మనకి కొంచెం వస్తే డిప్రెషన్ వచ్చేస్తుంది మనకి. సో ఇదంతా ఎక్కడి నుంచి? మనిషి ఈ లోపల ఉండే స్పిరిట్, ఆత్మకి అంత శక్తి ఉందన్నమాట. మనం ఎంతసేపు డిగ్రేడ్ అయిపోయి మన అటాచ్మెంట్ టు ద వరల్డ్ అనేది మనకి డౌన్ చేసేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే తెచ్చుకున్నారో, డిటాచ్మెంట్ అనేది ఎప్పుడు, భగవంతుని యొక్క తత్వం మనకు తెలిసినప్పుడే ఈ డిటాచ్మెంట్ అనేది కలుగుతుంది మనకి. దీంతోనే ఆ తత్వం తెలిసే కొద్దీ కూడా మనం ఏమంటారనమాట, అటాచ్మెంట్ ఉండదని చెప్పను, విత్ సమ్ మెచ్యూరిటీ
వీ విల్ గెట్ అటాచ్ టు పీపుల్ అండ్ ఎవ్రీథింగ్. అంటే దాని గురించి ఇంకా బాధపడిపోయేది లేకపోతే లేదని అలా అలా అయిపోం మనం. ఎందుకంటే భగవంతుడు మొత్తం చూసినప్పుడు ఆయనకు ఒక ప్లాన్ ఉంది. మన జీవితంలో నాకు ఇష్టం వచ్చినది జరగాలన్నీ అని చెప్పేసి అనుకోవడం కరెక్ట్ కాదు కదా. కొంచెం తల వంచడం నేర్చుకోవాలి. ఆ తల వంచే చెట్లే పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా ఆగుతాయి. అలాగే నిటారుగా నుంచుంటే మధ్యలో కట్ చేసి పడేస్తుంది తుఫాన్. మీరు చూసారా, అటు ఇటు ఇటు వంగుతూ ఎలా ఊగుతూ ఉంటాయి, ఎటు గాలి ఎటు వెళ్తే అటు ఊగుతూ ఉంటాయి, పడిపోవు అవి. ఇక్కడ జీవితంలో కూడా అంతే. భగవంతుని యొక్క ఆయన యొక్క ఒక పద్ధతి ఉంది, దానికి మనం వంచుకుంటూ వెళ్ళాలి. నేను ఇలాగే ఉండాలంటే కష్టం. సో అది తీరదు, భగవంతుని తీరది. అంతకన్నా ఇది తత్వం, ఒక తత్వం ఉంది, ఒక పద్ధతి ఉంది ఈ సృష్టికి. అలాగే మన జీవితానికి కూడా ఒక తత్వం ఒకటి ఉంది. మనకి శక్తి ఏమి ఇచ్చాడంటే ఎన్ని రకాల సమస్యలు వచ్చినా ఎదుర్కోగలిగే శక్తి ఇచ్చాడు భగవంతుడు. దాన్ని పెంచుకోవచ్చు మనం. అంతేగాని ఈ శరీరాన్ని పట్టుకొని నేను ఒక 200 సంవత్సరాలు ఉండాలని మనం ప్రయత్నం చేసాం అనుకోండి, అవ్వదు. ఎలా అవుతుంది? సో కెపాసిటీని ఇందులో ఉంటూనే నేను ఈ కెపాసిటీని పెంచుకోగలను. ఆ శక్తి భగవంతుడు ఇచ్చాడు మనకి. మానసిక శక్తిని కూడా ఇచ్చాడు. స్వామీజీ అంటారు, మనకు తెలిసిన మైండ్ పవర్స్ మీకు తెలిసింది ఇంతే, ఒక చిన్న పార్ట్ అనమాట. మైండ్కి చాలా పవర్స్ ఉన్నాయి. వేరే దాంట్లో ఇంట్లో చెప్పినట్టున్నారు లేదు, చాలా పవర్స్ ఉన్నాయి, మనం ఊహించినంతటువంటి పవర్స్ ఉన్నాయని చెప్తారు స్వామీజీ. ఆ యొక్క పవర్తో మీరు ప్రపంచం మొత్తం అంతా మీకు తెలిసిపోతుంది అనమాట. మీ గురించి అంతా మీకు తెలిసిపోతుంది. మీ బాడీలో ఏం చేంజ్ అయినా మీకు అర్థమైపోతుంది. మీకు కావాలనుకుంటే ఆ బాడీలో చేంజెస్ కూడా మీరు మ్యానిపులేట్ చేసుకోగలరు. అదే స్వామీజీ అంటారు, ఎవరి గురించి నా గురించి నాకు కంప్లీట్గా తెలుసు అని అంటారో వాళ్ళే మహాత్ములు అని చెప్తారనమాట. ప్రపంచం గురించి తెలుసుకుని కాదు, నీ గురించి నీకు తెలుసా? నీ మైండ్లో ఏమొస్తుందో నీకు అర్థమవుతుందా? నీ మైండ్ నీ ఇష్ట ప్రకారం పనిచేస్తుందా? నీ బాడీ కూడా నువ్వు కావాలనుకున్నట్టు కంట్రోల్లో పెట్టుకుంటున్నావా? సో ఎవరైతే మేనేజ్ చేసుకోగలరో ఈ సిస్టమ్ని వాళ్ళు గ్రేట్ అనమాట. సో ఈ విధమైన శక్తి మనిషికి ఉంది, కానీ మనం ఏంటంటే దాన్ని ఉపయోగించుకోం. అది శక్తి ఉందని నమ్మాలి ఫస్ట్. మనకు లేదు, మనం చేయలేకపోతున్నామని కాదు, నిజంగా ఆ శక్తి ఉంది. ఎందుకంటే మహాత్ములందరూ చెప్పారు కదా, అది చూసాము. కొన్ని గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు కూడా చూసాము. మనం ఊహించలేనటువంటి పనులు చేస్తారు వాళ్ళు, మనం ఊహించలేం. సో ఇవన్నీ కూడా మనిషికి పవర్స్ ఉన్నాయి అని చెప్పడానికి స్వామీజీ చెప్తున్నారు అన్నమాట. స్వామీజీ చెప్తారు, అందువల్ల నీ మీద నువ్వు విశ్వాసం ఉంచుకో. దట్ ఈస్ ద రిలీజియన్. ఎవరికైతే వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం లేదో వాళ్ళకి భగవంతుని మీద కూడా ఉండదు. ఉంటే చెప్తారు నేను నమ్ముతున్నానని చెప్పేసి, అంతే. సో ఎవరైతే నాకు భగవంతుని మీద విశ్వాసం ఉందని చెప్పి వాళ్ళ మీద విశ్వాసం ఉంచుకోరో వాళ్ళు నిజంగా వాళ్ళు నాస్తికులు. అలా కాకుండా భగవంతుడు లేడు కానీ నా విశ్వాసం ఉంది అని అనుకునే వాళ్ళే నిజమైన ఆస్తికులు అంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది కూడా, ఈవెన్ భగవంతుని కూడా, నువ్వు లేకుండా నువ్వు భగవంతుని ఊహించుకోగలవా? నువ్వు చూస్తున్నావు భగవంతుని శక్తి లేకుండా నువ్వు చూడగలవా? భగవంతుని శక్తి లేకుండా నువ్వు మాట్లాడగలవా? మరి ఎవ్రీ యాక్షన్ ప్రతిబోధ విదితం మతం ఉపనిషత్తులో రాసింది. ప్రతిబోధ విదితం, వండర్ఫుల్ సెంటెన్స్ చూడండి. ప్రతిబోధ అంటే గాడ్ ఈజ్ పర్సీవ్డ్ ఇన్ ఎవ్రీ పర్సెప్షన్ ఆఫ్ యువర్స్. ఎవ్రీ పర్సెప్షన్ అంటే ఏంటన్నా, మనం కళ్ళతో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, వాసన చూస్తున్నాం. భగవంతుడు ప్రతి దాంట్లోనే ఉన్నాడు, ఆయన లేకుండా ఇది చేయలేరు మీరు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ప్రాక్టికల్ గాడ్. మీరు ఏం చేసినా భగవంతుడు ఉన్నాడు, ఎక్కడో లేడు భగవంతుడు, ఇక్కడే ఉన్నాడు. మనం చేసే ప్రతి పని ఆయన ద్వారానే చేస్తున్నాం. మరి అటువంటిప్పుడు ఇంక ప్రాక్టికల్ గాడ్ ఏంటి? ఇక్కడే కదా ఉన్నది, ఆయన తెలుసుకోండి మీరు. ప్రతిబోధ విదితం మతం ఉపనిషత్తుల్లో అక్కడ ఏమీ ఉండదు. ఇంకా మనం దీని గురించి, ఈ తత్వం గురించి చెప్తారనమాట. చాలా వండర్ఫుల్గా ఉంటాయన్నమాట మీరు తెలుసుకుంటే. ఇది ఒక చోట చూడండి, చదువుతున్నాను ఒకటి, స్వామీజీ చెప్పిన వర్డ్స్. ఇట్ ఈస్ త్రూ ద సెల్ఫ్, ఇక్కడ సెల్ఫ్ అంటే భగవంతుడు అని అర్థం. ఇట్ ఈస్ త్రూ ద సెల్ఫ్ దట్ యు నో ఎనీథింగ్. ఐ సీ ద చైర్, బట్ టు సీ ద చైర్ ఐ హ్యావ్ ఫస్ట్ టు పర్సీవ్ మై సెల్ఫ్ అండ్ దెన్ ద చైర్. ఫస్ట్ నేను అనుకున్న తర్వాత చైర్ ఉందని నేను చూస్తాను, అవునా కదా? సో ఆ లోపల అది నేను లేకుండా నువ్వు అసలు చైరే చూడలేవు. సో యూ హ్యావ్ టు పర్సీవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ దెన్ ద చైర్. సో యు ఆర్ ద ప్రైమరీ థింగ్. Consciousness is primary, everything is secondary, isn't it? It is in and through the self that the chair is perceived. It is in and through the self that you are known to me, that the whole world is known to me. So నా లోపల ఏదైతే ఉందో ఆ సత్తా ఏదైతే ఉందో దాని ద్వారానే ప్రపంచాన్ని చూస్తున్నాను. సో ఇది ప్రైమరీ.
సో ప్రపంచంలోని శక్తి అంతా కూడా ఇక్కడే ఉంది. అది స్వామీజీ చెప్పేది. అర్థం చేసుకుంటే ఎంత వండర్ఫుల్గా ఉందో చూడండి. అదన్నమాట. అందుకే స్వామీజీని చదివితే స్ట్రెంగ్త్ వస్తుంది లైఫ్లో. తర్వాత సమస్యల్ని ఫేస్ చేసే ధైర్యం వస్తుంది, బాగా వస్తుంది. సో ఇంతకన్నా ప్రాక్టికల్ ఏం కావాలి మనకి? స్వామీజీ అంటే ఏం కదా, ఉపనిషత్తులు వేదాంతం చెప్పి ఆయన చెప్పింది ఏం లేదు, వేదాంతం చెప్పారంతే, ఇంగ్లీష్లో చెప్పారంతే. ఇక్కడ సాంస్క్రిట్లో ఉంది, ఇంగ్లీష్లో చెప్పారు. సో అందుకని ఇవన్నీ కూడా గ్రేట్ రూల్స్. నువ్వు తీసుకోగలిగితే మీరు తీసుకోండి. మీరు ఈ లోపల నాకు భగవంతుడు కావాలి, నేను ప్రే చేస్తాను, చెయ్యండి, ప్రాబ్లం ఏం లేదు. వద్దని చెప్పదు, అదే గొప్పతనం. మీరు అలా చేస్తే నరకానికి పోతారు అలా చెప్పదు. ఇది ట్రూత్. సరే మీరు ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్లోనే మీరు నెమ్మదిగా చేరుకోండి, ప్రాబ్లం లేదు. మీరు గుళ్ళకి వెళ్ళండి, కొబ్బరికాయలు కొట్టండి, అన్నీ చేయండి. కానీ హయ్యెస్ట్ ఏంటనమాట, యూ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, అది హయ్యెస్ట్ అనేది. దానికి చేరుకోవాలి నెమ్మదిగా. చేరుకుంటే అప్పుడు అర్థమవుతుంది ద గ్రేట్నెస్ ఆఫ్ ద హ్యూమన్ సోల్. ఈ మానవ జన్మ అనేది ఎంతటి పవిత్రమైనదో, ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది అనమాట. అలాగే ఎవరిని కూడా సపోజ్ నీ పద్ధతిలో నువ్వు వెళ్తున్నావు, ఇది కూడా చెప్తారు ఈ స్వామీజీ లెక్చర్లో. ఎదుటి వాళ్ళు నీకు నచ్చని పద్ధతిలో కొన్ని రోజంతా వాళ్ళు గుళ్ళకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి చేస్తున్నారనుకో, లేకపోతే వేరే వాళ్ళు వేరే పద్ధతులు చేస్తున్నారు, వాళ్ళని విమర్శించొద్దు ఎప్పుడు కూడా. ఎవరిని విమర్శించే అధికారం నీకు లేదు. అంటే భగవంతుడికి తెలిసి ఎవరికి ఏది కావాలో వాళ్ళు చూపించారు ఆయన, ఆ పద్ధతిలో వాళ్ళు వెళ్తారు. నువ్వు వాళ్ళని విమర్శించొద్దు, కానీ నువ్వు మాత్రం తెలుసుకో దట్ ఈస్ ద హైయెస్ట్ అని చెప్పి. వాళ్ళు కూడా తీసుకునే స్టేజ్లో ఉండేది వాళ్ళు చెప్పు, ఇది అని చెప్పొచ్చు. కానీ ఇది లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు ఎందుకు పనికిరావు, ఇట్లాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు. ఎప్పుడు ఒక నెగిటివ్ వర్డ్ ఎవరితోనో మాట్లాడద్దు, అంత పాజిటివ్గా మాట్లాడాలి. అది కూడా స్వామీజీ చెప్తారు. అర్థమైందా? బాగున్నాయా? మీ ఫ్రెండ్స్కి చెప్పి చూడు. నువ్వు చెప్తావా? బాగా వినేవాళ్ళు ఉంటే చక్కగా మంచి మంచి విషయాలు. ముందు కావాలి స్ట్రెంగ్త్ కావాలి, అదే కదా. ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? ఏమైనా ఉందా? ఏమైనా క్వశ్చన్ ఉందా వంశీప్రియ? లేదా? సరే ఏమ్మా గౌతమ్, అర్థమైందా చెప్పింది? ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.